హలో అండి. ఈరోజు మా ఇంట్లో అయితే గోంగూర పప్పు చేశాను. మా వాళ్ళు అయితే పప్పు అంటేనే తినరు. పప్పులోకి ఏదో ఒకటి అయితే వడియాలు కానీ ఏదన్నా ఫ్రై కర్రీ కానీ ఉండాలి. సైడ్ డిష్గా అయితే ఈరోజు నేనైతే అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను. నేనైతే ముందుగానే అరటికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకొని వాటిని అయితే పసుపు నీళ్ళలో అయితే వేసుకుంటున్నాను. కట్ చేసినట్టు కలర్ మారిపోకుండా. స్టవ్ మీద అయితే ఒక కళాయి అయితే పెట్టేసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అవ్వాలని తాలింపు గింజలు అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు గింజలు అయితే ఆగంగానే అరటికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. ఈ అరటికాయ ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. అరటికాయ ముక్కలు అయితే ఇలా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ అరటికాయ ముక్కల్లోనే ఒక పావు స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోండి. అరటికాయ ముక్కలు అప్పుడైతే నల్లబడకుండా అయితే ఉంటాయి. అరటికాయ ముక్కలు అయితే పసుపు అయితే వేసేసుకున్నాం కదా, వాటిని అయితే ఇంకేం కదిలించకుండా అలానే కలుపుతూనే ఫ్రై చేస్తూనే ఉండాలి. అవి అయితే కలపడం కనుక ఆపితే అవి అయితే ఊరికే అడుగంటేస్తాయి, స్టిక్ అయిపోతూ ఉంటాయి. ఆపకుండా అయితే కలుపుకుంటూనే ఉండాలి. నేను ఆపకుండా కలుపుతుంటూ ఉన్నా కూడా నాకైతే లైట్గా అంటుకుంటూ ఉన్నాయి, చూస్తున్నారు కదా. నేనైతే ఇలా కలిపేసుకుంటూనే ఉన్నాను, కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను బాగా. కొంచెంసేపు అయితే నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలిపేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఇలా కొంచెం అయితే కలర్ చేంజ్ అయినాయి అనుకున్న తర్వాత అయితే నేను కొంచెం ఫ్లేమ్ అయితే పెంచాను. నేను చూపిస్తున్నట్టుగా అయితే మీరు కూడా హై ఫ్లేమ్లోకి పెంచిన తర్వాత అయితే కలపటం అస్సలు ఆపొద్దు. కలపటం కనుక ఆపారు, ఒక్క నిమిషం ఆపినా కూడా ఊరికే అడుగంటేస్తాయి. అరటికాయ ముక్కలు ఊరికే మాడిపోతాయండి, కింద అతుక్కుపోతుంటాయి. అందుకనే నేనైతే కలుపుకుంటూనే ఉన్నాను. హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నా. మామూలుగా అయితే ఏ కర్రీకైనా సాల్ట్ పసుపు వేయంగానే వేస్తారండి. కానీ అరటికాయ ఫ్రై ఒకటి, పొటాటో ఫ్రై అండ్ బెండకాయ ఫ్రైకి మాత్రం కొంచెం ఫ్రై అయిన తర్వాతే వేయాలి, లేదంటే ముక్క అయితే మెత్తగా వస్తుంది కరకరలాడకుండా. నాకైతే కరకరలాడేలా కావాలి కాబట్టి నేనైతే సాల్ట్ ఇప్పుడు వేసుకున్నాను ఫ్రై అయినాక. ఇప్పుడు నేనైతే టేస్ట్ కోసం అయితే స్పెషల్గా మ్యాగీ మసాలా అయితే వేస్తున్నాను. మ్యాగీ మసాలా వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఫ్రై అయితే. మ్యాగీ మసాలా అయితే వేసేసాను. నేనైతే ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నాను. మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ అయితే మొత్తం వేసేసాను, చూపిస్తున్నాను కదా. నేనైతే మొత్తం వేసేసిన తర్వాత అయితే నేనైతే బాగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కలుపుకుంటూనే ఉన్నాను. ఒక 2 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను, ముక్క కరకరలాడుతూ రావాలని చెప్పేసి. ఒక 2 నిమిషాలు అయితే అలా ఫ్రై చేసిన తర్వాత అయితే నేనైతే ఒక్క హాఫ్ స్పూనే కారం వేసేసుకుంటున్నాను. మ్యాగీ మసాలాలో ఉండే కారమే చాలా వరకు సరిపోతుందండి, ఎందుకంటే సైడ్ డిష్ కాబట్టి అందుకని నేనైతే మాకు స్పైసీగా కావాలి కాబట్టి ఒక పావు స్పూన్ అయితే కారం కూడా వేసేసుకుంటున్నాను. కారం మీరు చూసి వేసుకోండి. వేసుకునేటప్పుడు మీరు తక్కువ తినేటట్లయితే మ్యాగీ మసాలాలో ఉన్నదే సరిపోతుంది. ఏదైనా కావాలంటే మీరు కొంచెమే వేసుకోండి. నేనైతే ఒక పావు స్పూనే వేసుకున్నాను. కారం వేసుకొని అయితే బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా కరకరలాడే అరటికాయ ఫ్రై చేసుకోవడం అయితే చాలా సింపుల్. నేనైతే స్టవ్